ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో రాత్రి లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. 2026వ సంవత్సర కాలములో 4వ నెల ఏప్రిల్ నెల 26వ తారీఖు ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ ప్రియా దేవుని బిడలారా, మీరందరూ కూడా ఈరోజు ఆరాధనలో పాలు పంపులు పొంది ఉన్నారని ప్రేమతో నేను నమ్ముతున్నాను. తప్పనిసరిగా ప్రతి ఆదివారం ఎన్ని పనులు, ఎన్ని గొడవలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రతి వారు ఆరాధనలో పాలు పంపులు పొంది ప్రతి వారు కూడా మీ దైవ సేవకునికి లోబడి ప్రతి వారు ఆరాధనలో ముందుకు సాగాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఇంటర్మీడియట్ 10th క్లాస్ రిజల్ట్ విషయంలో ఎంతో దేవుడు సహాయం చేసి ఉన్నాడు. అలాగే ఇంకా నూతనమైన స్కూళ్ళు, కాలేజీలు, హాస్టల్కి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. దేవుడు మీకు సమృద్ధి అయిన ఆర్థికమైన వనరులు, దేవుడు మీకు మంచి ఆలోచన, మంచి మార్గం సరళం చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వేసవకాలం కనుక ఈ కాలాన్ని బట్టి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక మీ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పడాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దయ కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా మేము చెల్లిస్తున్నాము నాయన. గడిచిన కాలమంతా సజీవమైన రేఖల చాటున మమ్మల్ని ఎంతగానో నాయన బలపరిచి ప్రభువా, మరలా ఈ దినం నాయన ఈ రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారములో మీ వాక్యాన్ని ధ్యానించడానికి ఎంతో కృప నాయన మీరు చూపించి ఉన్నారు. నాయన వాక్య ధ్యానంలో ఉండండి, బలపరచండి, మీరు సహాయం చేయండి, బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించండి. మా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఈ రాత్రి కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయకపోతే ఈ రాత్రి సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలు ఎప్పటికప్పుడు తెలియపరచండి, తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రేఖల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి మరలా ఈ 2026వ సంవత్సరములో ఏప్రిల్ మాసములో 4వ పునరుద్ధానపు ఆదివారం వేళ మనం అందరం కూడా దేవుని యొక్క మందిరములో పగటి వేళంతా కూడా చేరి మరలా ఆదివారం సాయంకాలం 7 గంటల సమయంలో ఈరోజు ఈ ప్రత్యక్ష ప్రసారములో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దినాన దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం విందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరం కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్న వారందరూ కూడా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా
నేను వారిని నడిపించేదను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్దను వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని మరి ఈరోజు మనం ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇర్మియా ప్రవక్త చాలా మంచి ప్రవక్త. తల్లి గర్భములో పిండముగా రూపింపక మునిపే ఇర్మియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఇర్మియా చాలా దుఃఖముతో ప్రార్థించే దైవ సేవకుడుగా ప్రవక్తగా బైబిల్లో కనబడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బబులోనుకు చెరగొని పోయినప్పుడు వారి విడుదల కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి ఇర్మియా ప్రవక్త. కనుక ఇర్మియా ప్రవక్తతోటి దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ 9వ వచనాన్ని మనం భాగాలుగా విభజన చేసుకుంటే 5 భాగాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే మొదటిది బైబిల్లో వారు ఏడ్చుచూ వచ్చేదరని వాక్య భాగంలో చెప్తున్నారు. ఎందుకంటే ఎందుకు ఏడుస్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలకి, ఎందుకంటే వారు బబులోను సామ్రాజ్యములో బబులోను ప్రాంతములో వెట్టి సాకిరి వెట్టి పనుల వలన శత్రువు వాళ్ళని హింసించడం ద్వారా ఆ హింసకు తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఏడుస్తూ వచ్చుతూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఒక్కొక్కసారి మనం కూడా ఎంత భక్తిగా ఉన్నా, ఎంత నీతిగా, ఎంత యథార్థతగా ముందుకు సాగినా ఒక్కొక్కసారి మనకి ఏడిపి మిగులుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం కూడా సందేహపడుతూ ఉంటాం. ఎంత భక్తిగా ఎంత చేస్తే చివరికి కడాకరికి ఏడిపి మిగిలిందని చాలామంది అనుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు అటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతాయంటే దేవుడు మనల్ని పరీక్షించడానికి దేవుడు అటువంటి కార్యాలు మన జీవితంలో ఆయనే మనలో అనుమతిస్తాడు. కనుక రాత్రి వేళ వారు ఏడ్చుచూ వచ్చేదరని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథము మరి 3వ అధ్యాయము 4వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను బైబిల్లో. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చెనికాడవు నీవే అని నాకు మొర్రపెట్టుచుండునా అని బైబిల్లో చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు మనకు చిన్నప్పటి నుండి నా చెలికాడు నీవే అని నాకు మొరపెడు. చిన్నప్పటి నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం అందరం కూడా దుఃఖంలో ఉన్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు, తండ్రి నాయన అబ్బా అని ఏం చేస్తున్నా మనం అందరం కూడా, ఎందుకంటే ఆయన దగ్గరే మనం ఏడుస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా వారికి కలిగిన కష్టాన్ని బట్టి దేవదేవుని దగ్గర వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఏడుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు కూడా ఏదైనా కష్టం కలిగినప్పుడు తండ్రిని చూడగానే ఎక్కి ఏడుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ తండ్రి దగ్గర ఏడవడం ద్వారా తండ్రి వారి ఏడుపును తీర్చినా తీర్చకపోయినా అదొక సంతృప్తి మిగులుతూ ఉంటారు. కనుక అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా తండ్రి అయిన దేవుని దగ్గర వాళ్ళు ఏడుస్తూ వస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక మాట బైబిల్లో కనబడుతుంది. బైబిల్లో మనం చదువుతున్నప్పుడు ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలును యోధావారును కూడి వచ్చెదరు, ఏడ్చుచూ సాగుచూ తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరని వాక్య భాగములో చెప్తా ఉన్నారు. కనుక ఇక్కడ వాక్య భాగములో ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా
చదివినట్లయితే బైబిల్లో వాళ్ళు కూడా యోధా వారందరూ కూడా కూడి ఏడుస్తూ ముందుకు సాగుతూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు వారికి పెట్టిన మరి ఇబ్బందులను బట్టి, వారి కష్టాలను బట్టి, శత్రువు పెట్టిన కష్టాలు ఇబ్బందులను బట్టి వాళ్ళు ఏడుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. రెండవది పరిశుద్ధ గ్రంథంలో మనం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథములో వారు నన్ను ప్రార్థించగా నేను వారిని నడిపించేదను. మనం ప్రార్థించినప్పుడంట దేవుడు మనలను ఆయన ఏం చేస్తాడంటే నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనల్ని నడిపించేవాడు ఆయనే అని వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథములో చక్కటి మాట బైబిల్లో కనబడుతూ ఉంది. 48వ కీర్తన 14వ వచనాన్ని చదువుతున్నాను. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించెను అని పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో చెప్తా ఉన్నాడు. దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడంటే మరణము వరకు కూడా ఆయన మనలను నడిపించెను. మనం ప్రార్థించినప్పుడు ఆయనే మనల్ని ఏం చేస్తాడంటే నడిపిస్తాడని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నప్పుడు యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడున్నూ మరి ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండేదో అని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. యెహోవా నిన్ను నిత్యము కూడా నడిపిస్తూ ఉంటాడు. అంటే అన్ని కాలముల క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలకు బలం ఇచ్చి నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండేదవో అని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడూ కూడా నీటి ఓట వలె ఉబుకుతూ ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. యెహోవా నిత్యము నడుస్తూ ఉంటాడు. అందుకంటే ఏడుస్తూ వచ్చిన వారిని, ఎందుకంటే వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని నడిపిస్తాడు. నడిపించడమే కాకుండా నీళ్ళు కాలువల యొద్ద వాళ్ళని ఏం చేస్తాడంటే నడిపించునని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనాన్ని చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నేను వారిని నడిపించేదను, వారు త్రుటిల్లకుండా చక్కగా పోవు బాటలో నీళ్లు కాలువల యొద్ద వారిని నడిపించనని వాక్య భాగంలో చెప్తున్నాడు. నీటి కాలువల దగ్గర వాళ్ళని నడిపిస్తారని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 2వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మంచి జలముల దగ్గర దేవుడు మనల్ని నడిపించి సహాయం చేస్తూ ఉంటాడు. కనుక పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. మార్గములలో వారు మోయుదురు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారిని మేపు కలుగును, వారి యందు కరుణించేవాడు వారిని తోడుకొని పోవును, నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగలదు అని పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో చెప్తా ఉన్నాడు. నా పర్వతాలన్నిటిని త్రోవను చేసేదను, నా రాజ మార్గములు ఎత్తుగా చేయబడును అని యెషయా ప్రవక్త గ్రంథములో దేవుడు మనలను నీటి కాలవల యొద్ద ఎలా నడిపిస్తాడో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం వింటా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో 4వ భాగం ఏమిటంటే ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడని
వాక్య భాగములో చెప్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని రమ్య దేశం జనముల స్వాస్థ్యము రాజకీయ స్వాస్థ్యము నేను ఎట్లు నీకు ఇచ్చేదని అనుకుంటుని నీవు నా తండ్రివి అని నాకు మొరపెట్టి నన్ను మానవుడు అనుకుంటుని కదా అని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఇర్మియా చెప్తున్నాడు, నీవే నా తండ్రివి అని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. బైబిల్లో మనం చదువుతున్నప్పుడు మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను ఎరుగకపోయేను, ఇశ్రాయేలు మమ్మలను అంగీకరించకపోయేను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడవు నీవే, నీకు పేరు కదా అని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తండ్రి ఎవరు అంటే ఆయనే. మన పరమ తండ్రి, మనల్ని ఎత్తుకునేవాడు, మనల్ని మోసేవాడు, మనల్ని కనికరించేవాడు, ఆదరించేవాడు మన తండ్రి అని వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాం. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఎఫ్రాయిముని గురించి వ్రాస్తా ఉన్నాడు. బైబిల్లో ఎఫ్రాయిముని గురించి బైబిల్లో వ్రాస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. బైబిల్లో వాక్యంలో చక్కటి మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గురించి నా కడుపులో చాలా వేదన ఉన్నది, తప్పక నేను అతనిని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియా గ్రంథములో ఎఫ్రాయిముని గురించి రాస్తూ ఉన్నాడు. ఎఫ్రాయిము ఎవరంటే యోసేపు కుమారుడు పేరు ఎఫ్రాయిం, పెద్ద కుమారుడు పేరు ఎఫ్రాయిము, చిన్న కుమారుడు పేరు మనష్షే. యాకోబు వాళ్ళని ఆశీర్వదించేటప్పుడు ఎవరిని మొదట ఆశీర్వదించాడంటే మనష్షేనే ఆశీర్వదించాడు. అర్థమైందా? అంచేత ఎఫ్రాయిముని దేవుడు ఆశీర్వదించలేదు. కానీ దేవుడు ఎఫ్రాయిమును కూడా ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎఫ్రాయిమును కూడా ఏం చేస్తూ ఉన్నాడు? కరుణిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అందుకే ఎఫ్రాయిముని గురించి బైబిల్లో చెప్తున్నాడు, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు కాడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతనిని జ్ఞాపకము నన్ను విడవకున్నది అని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, బైబిల్లో మనం చదువుతున్నప్పుడు ఎఫ్రాయిముని గురించి బైబిల్లో రాస్తూ ఉన్నాడు. అంటే మనుషులు ద్వేషించిన ఎఫ్రాయిము, ఎందుకంటే దేవుడు మట్టుకు అతనిని జ్ఞాపకం చేసుకొని ఎఫ్రాయిముని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనం కూడా ఒక్కొక్కసారి ఈ లోకంలో మరి మానవుల చేత ద్వేషించబడతాం, కానీ దేవుని చేత మనం ఆశీర్వదించబడతాము అనే విశ్వాసం కలిగి ముందుకు సాగాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. హోషేయ గ్రంథములో ఎఫ్రాయిముని గురించి బైబిల్లో చాలా చక్కటి మాటలు బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. హోషేయ గ్రంథం దేవుని యొక్క వాక్య భాగములో చక్కటి మాటలు బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు హోషేయ గ్రంథం మరి 11వ అధ్యాయం 3వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడవక నేర్పిన వాడును నేనే, వారిని కౌగలించిన వాడును నేనే వారిని స్వస్థపరిచిన వాడినై
ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదని వాక్య భాగంలో చెప్తా ఉన్నాడు. ఎఫ్రాయిముకి నడక నేర్పిన వాడిని, అభివృద్ధి చేసేవాడిని నేనే. కానీ ఎఫ్రాయిముకి ఏమి లేదంటే దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మనస్సున లేవని వాక్యాన్ని బట్టి మనం చేస్తున్నాను. చాలామంది ఈనాడు దేవుడు చేసిన మేలులు కార్యాలన్నిటిని కూడా ఏం చేస్తున్నారంటే మర్చిపోతూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుడు చేసిన ఏ కార్యాన్ని ఏది కూడా మనం మర్చిపోకుండా ఉండాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈరోజు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనములో బైబిల్లో ఏడ్చుచూ వచ్చిన వారిని దేవుడు వాదారుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాను. వారు నాకు మొరపెట్టగా వారిని నేను నడిపిస్తాను. ఎలా నడిపిస్తాడంటే నీటి కాలువల దగ్గర, ఎందుకంటే వారిని జలముల దగ్గర ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. నా తండ్రివి నీవే అని వాక్య భాగములో చెప్తాను. అందుకు ఉదాహరణ మనుషుల చేత విసర్జింపబడిన ఎఫ్రాయిముని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనకు చూపెడుతున్నాడు. ఎఫ్రాయిము పట్ల దేవుడు ఎంత ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాం. కనుక రాత్రి వాక్యాన్ని బట్టి ప్రతి వారు మీ జీవితాల్లో ఆత్మీయతలో, ఎందుకంటే ఆత్మీయతలో దేవుడు మనకు న్యాయాధిపతిగా ఉన్నాడని ప్రతి వారు ముందుకు సాగాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు మేము చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరు ఎంతగానో కాపాడి మరలా ఏప్రిల్ నెల ఈ 4వ ఆదివారం నాయన ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి రాత్రి నాయన మరి వాక్యాన్ని విన్నాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనములో ఉన్న మీ వాక్యాన్ని, మీ మాటలను విన్నాం. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించి నడిపించి సహాయం చేయండి నాయన. ఈ రాత్రి బలహీనంగా బిడ్డలు ఉన్నారు. వారి వ్యాధి బలహీనతలన్నిటినీ కూడా మీరు ముట్టి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేసి నడిపించి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యమైన సహవాసం చేరి వచ్చిన మనకు మన వారందరికీ సదాకాలం తొడనిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాన్ని మీ స్నేహితులు, బంధువులకు షేరు, లైక్, సబ్స్క్రైబ్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. మీరు మా పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మా పరిచర్యకు సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.